అమ్మా వసుంధర, తాళపత్రాల్లో కూడా గండం ఉందని రాశారు, అంతేగాని ఆదిత్యకి ఉండడు అని రాయలేదు కదా. ఏమో శుభమాంగళ్య బలం వలనో ఆమె చేసే వ్రతమహత్యం వలనో ఆదిత్య ఈ గండం నుంచి బయటపడతాడేమో. ఆ ఈశ్వరేచ్ఛ ఎలా ఉందో. కాబట్టి మీ ఇద్దరు మనసు కాస్త గట్టి చేసుకోండి. ఆ ఈశ్వరుడి మీద పూర్తి భారం వేసి మీరు చేయాల్సిన పూజలు, వ్రతాలు, మొక్కుబడులు చేస్తూ ఉండండి. ఆ భగవంతుడు ఎంతటి కఠినాత్ముడో అంతటి దయామయుడు కూడా. ఆదిత్యకి ఏమీ కాదనే ఆత్మస్థైర్యంతో ఉండండమ్మా. సురేఖ, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. ఏరియా? అమీర్పేట్. అమీర్పేట్కా? ఉండు, నేను వస్తున్నా. నేను జిమ్ కట్టే వెళ్ళాలి. నేను దారిలో బైక్ మీద డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ నిఖిల్, కానీ నేను ఒంటరిగా వెళ్ళగలను. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవని కాదు, నేను అటే వెళ్తున్నాను కదా, డ్రాప్ చేస్తాను. నిఖిల్, నీ దోవన్ నువ్వు వెళ్ళు, నాతో ఎందుకు? ఏ, నాతో రాకూడదా? శివయ్య దగ్గరికి ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు. నిఖిల్ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నాడు. నేను ఇప్పుడు వెళ్తే నిఖిల్ ఖచ్చితంగా నన్ను ఫాలో చేసినా చేస్తాడు. తనకి నేను రెడ్ హ్యాండెడ్గా దొరకటం ఖాయం. సో ప్రస్తుతానికి వెనక్కి తిరిగి వెళ్ళటం మంచిది. ఏం శుభ ఇది? మన మధ్య నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఎలాంటి కమిట్మెంట్స్ వద్దు అన్నావు. దానికి నేను ఓకే అన్నాను. అలాగే దూరంగా ఉంటున్నాను. కనీసం నిన్ను ముట్టుకునే హక్కు కూడా నాకు లేదా? ముట్టుకుంటే అలా దూరంగా వెళ్ళిపోతావేంటి? నేను సుమంగళి వ్రతం చేయబోతున్నాను. అది ఎన్నాళ్ళన్నది ఖచ్చితంగా చెప్పలేం, కానీ కొంతకాలం పాటు మీరీ నియమాల్ని పాటించవలసి ఉంటుంది. వాట్? సుమంగళి వ్రతమా? శుభ, ఈ వ్రతాలు నోములు చేయాల్సింది అమ్మలు, అమ్మమ్మలు, నీలాంటి అందమైన అమ్మాయిలు కాదు. మనకు కొత్తగా ఈ మధ్యనే పెళ్ళైంది. పెళ్ళైన మనం చేయాల్సింది వ్రతాలా చెప్పు? ఏమో, అదంతా నాకు తెలీదండి. నా మనసుకల్లా వ్రతం చేయాలనిపించింది, చేయబోతున్నాను. కాస్త నన్ను అర్థం చేసుకోండి. అసలు ఎవరు చెప్పారు నీకు వ్రతం చేయమని? మా అమ్మనా? మా అమ్మకి వేరే పనేం లేదు. ఈ వ్రతాలు నోములు అంటే మా అమ్మకి మహా సరదా. తన అలవాట్లు నీకు కూడా అంటగట్టిందన్నమాట. ఉండసలు అమ్మని ఇప్పుడే నిలదీస్తాను. అది లేదు శుభ, నువ్వు అమెరికాకు వచ్చినా కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే అక్కడ మనం రోజు చేసేది కాపురం కాదు, భక్తి కార్యక్రమాలే. ఆగమని చెప్తున్నాను కదా. నేను వ్రతం చేయాలనుకుంటున్నది నా సొంత నిర్ణయంతోనే, కానీ ఎవరి ప్రోద్బలంతో కాదు. ఇందులో అత్తయ్య గారి ప్రమేయం ఏమీ లేదు. అవి నాతో ఏమీ వ్రతం చేయమని చెప్పలేదు. నాకిలాంటివి అస్సలు నచ్చవు శుభ. నేను చేయాలనుకుంటున్నది నీ మంచి కోసమే కదా. నాకేం కాలేదు కదా. కాకూడదని నా తపనంతా. లుక్ శుభ, నువ్వు మనం కలవడానికి కొంత టైం అడిగావు, నేనిచ్చాను. నిన్ను నేను ఏ ఇబ్బంది పెట్టడం లేదు కదా. అయినా ఏంటిది? నో, నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. అది కాదా? అది కారణం ఏదైనా కావచ్చు, బట్ ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్. ఐ థింక్ యూ బెటర్ అండర్స్టాండ్. నన్ను క్షమించాది. నీ భార్యగా నిన్ను, నీ ప్రాణాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు.